ప్రెషర్ కుక్కర్ ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. లోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ నెయ్యి వేడైన తర్వాత బిర్యానీ ఆకు, దాల్చిన చెక్కు, యాలకులు, లవంగాలు వేసుకొని ఆనస పువ్వు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోనే 5-6 పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ వరకు జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 4 ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ఆనియన్ ఇలా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత హాఫ్ అన్ అవర్ ముందు వాటర్లో నానబెట్టుకున్న బాస్మతి రైస్ 1.5 కప్ బాస్మతి రైస్ వేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. 1.5 కప్పు బాస్మతి రైస్కి 2.5 నుంచి 3 కప్స్ వరకు కోకోనట్ మిల్క్ వేసుకొని ఉడికించుకోవాలి. సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఒకసారి అంతా కలిపేసుకోవాలి. ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. చూసుకొని సరిపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి. కొంచెం కట్ చేసుకుని కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అంతా బాగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. హైలో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ప్రెషర్ పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉడికేసి ఉంటుంది. ఒకసారి కలిపేసుకొని చూడండి, ఒకసారి ఇలా కలిపేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ కొబ్బరన్నం రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూ ఉండండి కిట్కాస్ కిచెన్. ఇలా ప్రిపేర్ అయిన కొబ్బరన్నంని రైతాతో కానీ చికెన్ కర్రీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.